ఛానల్ మా లక్ష్యం ప్రజాపక్షం. సాంప్రదాయబద్ధంగా హోలిక కామదహనం. నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో గాంధీ అశోక వద్ద రుద్రూర్ మండల కేంద్రంలో గ్రామ ప్రజలందరూ గాంధీ చౌక వద్ద రాత్రి 10 గంటలకు యజ్ఞం భజనలతో సాంప్రదాయబద్ధంగా గో ఆధారిత గో సమిధలను పిడకలను ఆవు నెయ్యి వివిధ రకాల వనమూలికలతో కూడిన సామగ్రితో కామదహనం చేయడం జరుగుతుంది. దీని ద్వారా మన ఆరోగ్యాన్ని గ్రామ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని తెలంగాణ పతంజలి సోషల్ మీడియా అధ్యక్షులు డాక్టర్ విశ్వనాథ్ మహాజన్ తెలియజేశారు. ఈ కామదహనంలో రావి, మేడి, జువ్వి, మామిడి, అల్లం నేరేడు, తులసి, తెప్పతీగ, మర్రి లాంటి కర్రలను ఉపయోగించి కామదహనం చేయడం వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటు అనేక రకాల రోగాలను నయం చేయవచ్చని, చెడుపై మంచికి ప్రత్యేకంగా జరుపుకునే ఉత్సవమని, పూర్వం హిరణ్యకశిపుని సోదరి హోలిక అగ్నిలో నిలబడ్డ దహించని వరం ఉన్నప్పటికీ ప్రహ్లాదుని తన తొడపై కూర్చోబెట్టి అగ్నికొండలో ప్రవేశించడం ద్వారా హోలిక కాలిపోయి ప్రహ్లాదుడు నవ్వుతూ బయటికి రావడం వెనుక దుష్ట సంహారం సత్య పరిరక్షణ కొరకే అని ఈ రామారావు జోషి గారు తెలియజేశారు. కార్యక్రమంలో గ్రామ మాజీ ప్రథమ పౌరులు హిందూ చంద్రశేఖర్, బచ్చురామ్ గుప్తా, మాజీ సొసైటీ చైర్మన్ పత్తిరాము, ఆర్యవైశ్య సంఘ ఉప సభ్యులు గబాలే పురుషోత్తం, రిటైర్డ్ టీచర్ కేవి మోహన్, కొట్టి శ్రీనివాస్, కరికే అశోక్, బెజగం వెంకటేష్, సాయినాథ్, గజేందర్, కరికే అశోక్, లక్ష్మీ నరసయ్య, గ్రామ పురోహితులు రామారావు జోషి, నరేష్ మహారాజ్ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు, పెద్దలకు, యువతకు, పిల్లలకు, మహిళలకు, సోదర సోదరీమణులందరికీ భక్తి శ్రద్ధలతో సాంప్రదాయబద్ధంగా సనాతన ధర్మాన్ని కాపాడుతూ భావితరాలకు పండుగ విశిష్టతను తెలుపుతూ అందరూ పాల్గొనే విధంగా రేపు ఆడే హోలీలో ప్రకృతి పరమైనటువంటి సహజ సిద్ధమైనటువంటి రంగులను వాడి మన యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుందాం మరియు పర్యావరణ పరిరక్షణ చేద్దాం. గుడ్లు కొట్టడం, రాసాయనిక రంగులను వాడకుండా సహజ మరియు స్వదేశీ రంగులను ఉపయోగిద్దాం. దేవదాస్ రావు గోశాల, పతంజలి యజ్ఞ సహిత యోగ కేంద్రం, రుద్రూర్ గ్రామ ప్రజలలో హోలీ పండుగ శుభాకాంక్షలు. గ్రామంలో కామదహన కార్యక్రమం చేయడం జరిగింది. గత ఋషుములు మనకు ఏదైతే ఇచ్చినటువంటి సనాతన ధర్మంలో కామదహన కార్యక్రమానికి కొనసాగిస్తూ ఈరోజు గోమయ సమిధల ద్వారా పర్యావరణ పరిరక్షణ కొరకు ఈ కామదహన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఈ కామదహన కార్యక్రమంలో మనము గత కొన్ని సంవత్సరాల నుంచి చాలామంది ఏది పడితే అది ఈ కామదహనంలో వేయడము, మనము అంటే వ్యర్థాలు, టైర్లు కానీ వేరే వేరే మొక్కలు కానీ వేయడం జరిగింది. కానీ మనము గత 5 సంవత్సరాల నుంచి పర్యావరణ పరిరక్షణ కొరకు మనము గోమయ సమిధలు వాడుతూ గోమయ సమిధలతో పాటు నెయ్యి, అదేవిధంగా ఆర్థికపురం ద్వారా మొత్తం ఈ విధంగా హోలికా దహనం అంటే ఇది కామదహనం అంటే కామ అంటే కోరికలను మనము ఈరోజు ఇక్కడ దహింపజేస్తున్నాం. ఏం కోరికలు అంటే అరిషడ్ వర్గాలు, కామ, క్రోధ, లోభ, మోద, మద, మాత్సర్యాలు. ఈ అరిషడ్ వర్గాలను మనం ఎప్పుడైతే మనం ఈ యొక్క కామదహనంలో మనం అర్పిస్తామో అంటే దహింపజేస్తామో అప్పుడు మన జీవితం లోపల ఒక తేజస్విత వస్తుంది. కాబట్టి పూర్వకాలంలో హిరణ్యకశ్యపుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతని యొక్క కుమారుడు ప్రహ్లాదుడు. అతను ఏదైతే అనేక విధాలుగా హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుని చంపడానికి ప్రయత్నం చేయడం జరిగింది, కానీ చావలేడు. హిరణ్యకశ్యపుని యొక్క సోదరి ఏదైతే హోలిక ఉంటుంది, ఆ హోలికకి ఏదైతే ఉన్నదో ఆమె అగ్నికుండంలో కూర్చున్నా కానీ దహింప చేసే శక్తి ఆ అగ్నికుండదు. అలాంటి శక్తి ఉంటుంది. ఎందుకొరకు అంటే మంచి దాని కొరకు ఆ శక్తి ఉపయోగపడుతుంది అనే ఒక కోరికతో ఎప్పుడైతే హోలిక తన ప్రహ్లాదుని తన యొక్క ఒడిలో కూర్చోబెట్టుకొని ఈ యొక్క యజ్ఞగుండంలో కూర్చొని ప్రహ్లాదుని చంపాలనే ఒక సంకల్పం చేయడం జరిగింది. కానీ ఆ అగ్నిగుండం లోపల అయితే హోలికానే కాలిపోవడం జరిగింది, కానీ ప్రహ్లాదుడు కాలేదు. అంటే కారణం ఏంటంటే ఇది చెడు పైన మంచి యొక్క విజయంగా బాధన కార్యక్రమం మనం చేస్తున్నాం. గత 5 సంవత్సరాల నుంచి పర్యావరణ పరిరక్షణతో పాటు ఈ యొక్క హోలికా దహనం చేయడం ద్వారా ఈ ఏదైతే యజ్ఞం నుంచి ఏదైతే నెయ్యి అదే సమిధల ద్వారా వచ్చే వాతావరణం ఉందో అది మన యొక్క వాతావరణం పరిశుద్ధం చేయడంతో పాటు అనేక రకాల రోగాల నుంచి విముక్తి చేసే శక్తి ఈ యొక్క కామదహనంలో ఉంది. కాబట్టి ఈరోజు మన కామదహనం ముందు అందరము మనం ఏ విధంగా వేడుకోవాలంటే మన లోపల ఉన్నటువంటి చెడుని తొలగించాలని ఆ కామ భగవంతుని మనం కోరుదాం. శివునికి ఈ విధంగా స్తుతిస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏదైతే మనము ప్రతి సంవత్సరం చేస్తున్నాం కాబట్టి మనం కామదాన కార్యక్రమాన్ని ఉత్సాహంగా చేస్తూ మనము ఆనందంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేద్దామని అందరికీ మరొకసారి నమస్కారం, ధన్యవాదాలు.